హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ని తిట్టిండనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. నా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మంచి మంచి అప్డేట్ విషయాలు మీద మీ ముందుకైతే నేను తీసుకొని వస్తానన్నమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ని ఎందుకు తిట్టాడు, దొంగ ఉండా కొడుకు అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిండనమాట. రాబిన్ హుడ్ అనమాట. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ని దొంగ ముండా కొడుకు అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. సో ఇదైతే ఎవరికి నచ్చలేదు. అతని ఫ్యాన్స్ మాత్రం రాజేంద్ర ప్రసాద్ని గట్టిగానే వేసుకున్నారనమాట. అతను మళ్ళీ సారీ చెప్పడం కూడా, ఒక వీడియో చేసి సారీ చెప్పడం కూడా జరిగిందనమాట. సో నాకు తెలిసి ఏంటంటే, మనకి డేవిడ్ వార్నర్ ఒక క్రికెటర్గా మాత్రమే ప్రపంచానికి పరిచయం అనమాట. అతనికి తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. సో అతను ఎంత మంచి క్రికెటర్ అంటే అంత మంచి క్రికెటర్ అనమాట. అతనికి చెప్పాలంటే మన ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట చాలామంది. నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యానే అనమాట డేవిడ్ వార్నర్కి. అందుకే ఈ వీడియో చేస్తున్నా, లేకపోతే నేను పట్టించుకోకపోయేవాడిని. సో అతను పక్క దేశమైనా కూడా అతని క్రికెట్ ఆడే స్టైల్ నచ్చి, మన ఇండియాలో ఒక విరాట్ కోహ్లీ ఎట్లయితే ఎంత అయితే ఇష్టమో, అతని క్రికెట్ పరంగా కూడా అతను అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా మంచి క్రికెటర్ అనమాట. అతను కొట్టిన సిక్సర్లు కానీ, అతను ఆడిన ఆటలు కానీ చాలా అంటే అంటే అతను వచ్చినప్పుడు, డేవిడ్ వార్నర్ వచ్చినప్పుడు మ్యాచ్లో నాకైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో నేను చూస్తాను. సో నాకొక్కడికే కాదు ఇలాంటి ఇంటెన్షన్, మన ఇండియాలో చాలామందికి అలాంటి ఇంటెన్షనే ఉంది. కానీ అలాంటి క్రికెటరు ఒక మూవీలో గెస్ట్ రోలో లేకపోతే సంథింగ్ ఏందో తెలియదు మనకి. మూవీ రిలీజ్ అయినప్పుడైతే తెలుస్తుంది అతని క్యారెక్టర్ ఏంటనేది. సో అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద దొంగ ముండా కొడుకు అని తిట్టడం వెనుక చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది అప్సెట్ అయ్యారు. ఫ్యాన్స్ మాత్రం చాలా ఫైర్ అయ్యారు అన్నమాట. సో ఈరోజు నేను ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, తను వేరే దేశం కావచ్చు, మన దేశంలో ఉన్న పద్ధతి ఏంటంటే, ఏ దేశమైనా, ఏ పర్సన్ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా వారిని రెస్పెక్ట్ చేయడం అనేది మనకు తెలుసు అనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప ఆర్టిస్ట్ అని కాదనను. అతను రాసిన బుక్లు కూడా నేను కొన్ని చదివాను అనమాట, డైరెక్షన్ గురించి, ఆర్టిస్టుల గురించి. సో అంత మంచి ఆర్టిస్టు పెద్ద పెద్ద సినిమాలు చేసిండు, ఎన్నో సంవత్సరాల నుండి అనుభవం ఉంది. అలాంటి ఆర్టిస్టు డేవిడ్ వార్నర్ని దొంగ ముండా కొడుకు అనడం వెనక అసలు ఏంటి రీజన్ నాకు కూడా అర్థం కాలే. సో నేనైతే షాక్ అయిన ఆ వీడియో చూసిన తర్వాత. సో ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, డేవిడ్ వార్నర్కి రాజేంద్ర ప్రసాద్కి అంత దగ్గర రిలేషన్షిప్ అనమాట. అంత దగ్గర రిలేషన్షిప్ ఉంటే తప్ప ఎవరు అంత అనరన్నమాట. సో డేవిడ్ వార్నర్ అతను రాజేంద్ర ప్రసాద్ దొంగ ముండా కొడుకు అంటున్నా కూడా అతను డేవిడ్ వార్నర్ స్మైల్ చేస్తున్నాడు అన్నమాట. సో నాకు తెలిసి ఆ చనువుతోటే, ఆ ఇంటెన్షన్ తోటే, ఆ క్లోజ్నెస్ తోటే అన్నాడని నేను అనుకుంటున్నా. సో చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. క్లోజ్నెస్ ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి పబ్లిక్ ప్లేస్లలో అనడం తప్పు కదా సార్. ఎందుకంటే చూసే వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది, మీరు వేరే ఇంటెన్షన్ తోట అన్న. సో నేనైతే అలా అనుకుంటున్నాను. మీరెలా అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.